సనాతనీయులందరికీ నమస్కారం. నిన్న డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ప్రవేశాల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. చాలామంది తల్లిదండ్రులు వారి సంతానాన్ని డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో చేర్చడానికి సుముఖంగా ఉన్నారు. అయినా కానీ ఎన్ఐఓఎస్ బోర్డు అనే ఒక దాని మీద కొత్తగా వింటున్నారు కాబట్టి కొన్ని సంశయాలు తల్లిదండ్రుల్లో ఉండడం సహజము. దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీ పిల్లలు ఉంటున్న విద్యా విధానమే చాలా ప్రమాదకరమైనది, వాళ్ళ బుద్ధి వికాసానికి తోడ్పడనిది, వాళ్ళ భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో పనికి వచ్చేది కాదు. దయచేసి మరి నేను వేడుకుంటున్నది ఏంటంటే, పిల్లల బంగారు భవిష్యత్తుకి, సనాతన భవిష్యత్తుకు బాటలు వేయండి. డామరేశానందనాథ గురుకుల విద్యాలయము ఆధునిక విద్యతో పాటు సనాతన విద్యను కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్లో రేపు సనాతన ధర్మ విలువలు కనుక లేకపోయినట్టయితే వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. పిల్లలను అంధకార బంధురంలో పిల్లలను చీకట్లోకి నెట్టకండి. ఇప్పటి స్కూళ్ళ వల్ల వాళ్ళలో నైతిక విలువలు కాదు, సనాతన విలువలు కాదు కదా, నైతిక విలువలు కూడా పెంపొందే అవకాశాలు ఏమీ లేవు. యాంత్రికంగా నడిచే ఈ బళ్ళల్లో, ఈ కళాశాలల్లో పిల్లల్ని చేర్చి వాళ్ళను మానసికంగా నిర్వీర్యుల్ని, బలహీనుల్ని చేయవద్దని నేను కోరుకుంటున్నాను. డామరేశానందనాథ గురుకుల విద్యాలయం పిల్లల బుద్ధి వికాసానికి, వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేయడానికి కంకణబద్ధమై ఉన్నది. వాళ్ళ గురించి నిత్యము ఆలోచిస్తూ, పిల్లల గురించి పాటుపడుతూ రేపు సనాతన విలువలను సమాజంలో పెంపొందించడానికి అన్ని విధాలా కృషి చేస్తుంది. కాబట్టి మనసులో ఎటువంటి సంశయము లేకుండా నియోస్ అనే ఒక బోర్డు ద్వారా పరీక్షలు మనం ఇక్కడ ఇప్పిస్తున్నాం. కాబట్టి నియోస్ అనేది ఏదో ప్రైవేట్ బోర్డు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు. మీరు గూగుల్లో వెతుక్కున్నా కానీ ఎన్ఐఓఎస్ అని కొడితే దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం మీకు అందుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని నిర్వహిస్తుంది. ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్ని నిశ్చింతగా డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో చేర్చి వాళ్ళ సనాతన భవిష్యత్తుకి, వాళ్ళ నైతిక భవిష్యత్తుకి, వాళ్ళ సామాజిక భవిష్యత్తుకి తోడ్పడతారని, బాటలు వేస్తారని, పునాదులు వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై సనాతనం, జై జై సనాతనం, జై భారత్ మాత, జై జై భారత్ మాత. త్వరగా రండి. కేవలం 20 ప్రవేశాలకు మాత్రమే అవకాశం ఉన్నది. అంతకు మించితే ప్రవేశాలను ఇక్కడ ఆపేయడం జరుగుతుంది. మరింత సమాచారం ఇంకో వీడియోలో అందించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.